జగిత్యాలలో బలహీన వర్గాల హక్కులను బీఆర్ఎస్ కాలరాసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సమన్వయం లోపించి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఓటు వేయలేదని, దానికి తాను బాధ్యత వహించాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తలేమన్నారు జీవన్ రెడ్డి. మిషన్ భగీరథ లోపల మేజర్ కాంపోనెంట్ ఏంటి? క్లోరినేషన్. మేజర్ కాంపోనెంట్ ఇస్ క్లోరినేషన్. నీళ్లు అందరూ అందుబాటులో ఉంటాయి. సమస్య నీళ్లు కాదు, రా వాటర్ ఇక్కడ కూడా పొందగలుగుతాం. అవి రక్షిత మంచినీరు కావాలి, క్లోరిఫైడ్ వాటర్ కావాలి. మనం ఆ రక్షిత మంచినీరు ఏదైతే క్లోరినేషన్ చేయబడ్డ నీరు ఇప్పుడు తప్పకెళ్ళిస్తామని చెప్పింది. ఆ క్లోరినేషన్ ప్రభావం అయితే కేవలం 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20-30 కిలోమీటర్ ప్రభావం ఈ పైప్ ప్రభావం అయితే అది జీరో అయితే ఆ 30 కిలోమీటర్ల తర్వాత 20-30 తర్వాత వచ్చే వాటర్ అంతా రా వాటర్. అడ్మిటెడ్లీ రా వాటర్. దానికి ఏం సూచన చేస్తుందో ఇక్కడ గ్రామ స్థాయి లోపల ఏదైతుందో బకెట్ లో బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆ నిచ్చెనతో ట్యాంక్ ఎక్కి ట్యాంక్ లో పోయాలని వీళ్ళు చెప్పే కథ. మరి ఆ బకెట్ లో కలిపి బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ ఎక్కి ట్యాంక్ లో పోస్తానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు భగీరథ? మాకు ఇక్కడ పోసుకోవాలా? మన ఇంజనీరింగ్ సోయి ఉండాలి ఉండద్దే. ఇప్పుడు పైపుల కంపెనీ ఏదైతుందో పైపులు అమ్ముడు పోవాలి, దొరగారికి ఏదైతుందో పైపులు కొంటే కమిషన్ వస్తుంది. 2 పైపుల కంపెనీకి పైపులు అమ్ముడు పోవాలి, దొరగారికి ఏదైతే పైపులు కొంటే పైపుల కమిషన్ వస్తుంది. ఈ దొర చెప్పాడు సంతకం పెట్టేవాడు ఎందుకు ఇంజనీరింగ్ కాడు. మేము అందుకే మనం చెప్పిన వాడు ముందు వృద్ధి చేయాలని చెప్పాను. కౌన్సిల్ చెప్పి నేను వృద్ధి చేయాలని చెప్పాను. నేను ఆయనకు ముందుగా వాడు శిక్షలు కూడా అని చెప్పంటున్నా. ఇటువంటి వాళ్ళు చెప్పట్టి ఏదైతుందో ఇప్పుడు కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివి అంటాడు. ఆయన నిజంగానే ఆయన 80,000 పుస్తకాలు చదివి అనుకుంటాడు. అనగానే ఇల్లు నిజంగా అనుకుంటా పెద్ద సార్లు చదువుతారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కూడా టీఆర్ఎస్ రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏమనాలి? టీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా నిలబడలేకపోతుందని చెప్పిన దాని కూడా నేను బాధ్యతనే. మా కాంగ్రెస్ పార్టీను తల తుంకలు చేయాలనే ప్రయత్నం పాపం మా బట్టి గారు ఏదైతుందో సిఎల్పి నాయకుడు ఒక దళిత నాయకుడు చెప్పండి. నీ అధికార మతంతో ఏదైతుందో మొత్తం మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఏదైతుందో చిన్న భిన్నం చేసిన కదే నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. కానీ నేను ఏదైతుందో నాకు లేని గౌరవం తెచ్చి పెట్టుకుంటూ వస్తా. అదే లేని నాకు శాసన మండలి సభ్యునే. నేను నాకు ఒక హోదా ఉన్నది, అని చెప్పండి. శాసన మండలి సభ్యులకు ఒక హోదా ఉన్నది. మరి ఏ అధికారితోనైనా మాట్లాడగలిగేటువంటి నాకు ఒక హక్కు ఉన్నది అంటున్నా. నాకు ప్రివిలేజ్ ఉన్నది శాసన మండలి సభ్యుడిగా. నాకు ఆ హోదా ఇవ్వడంతో బలిగిన వాళ్ళ హక్కులను కాపాడటానికి ఏదైతుందో మరి ఈ విధంగా నేను ముందు పోయినా. ఇవాళ శాసన మండలి సభ్యుడికి ఎంపిక కావడంతో ఇలా మొత్తం రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కుల పరిరక్షకుడిగా చెప్పంటాను నేను. చట్టంలో మార్పు తెచ్చి ఇవాళ ఎన్నికలు నిర్వహించేస్తాను. బట్ ఫర్